3 వస్తువుల కొన్న వేళ 2 వస్తువులు అమ్మిన వేళకు సమానమైతే లాభమా నష్టమా అన్నాడు. అది ఎంత శాతం కూడా అనుకోవాలి మనము. ఏమంట 3 వస్తువుల కొన్న వేళ వచ్చేసి 2 వస్తువుల అమ్మిన వేళకు సమానం అనమాట. ఏం చేస్తానంటే కొన్న వేళ ఇక్కడే పెట్టుకుంటా, ఈ అమ్మిన వేళ ఇటువైపు వస్తే బై అవుతుంది, అమ్మిన వేళ ఇటు ఇక్కడనే ఉంటుంది, ఇటువైపు వస్తే అవుతుంది బై 3 అవుతుంది. అంటే అర్థమే మనకు 2 రూపాయలకు కొన్నాడు, 3 రూపాయలకు అమ్మాడు అంటే లాభమా నష్టమా అనుకో. లాభం అని చెప్పని అర్థం. అంటే ఎంత లాభము? అమ్మిన వేళ మైనస్ కొన్న వేళ అంటే 3 - 2 ఎంత 1 రూపీ అనుకుందాం. 2 రూపాయలకు కొన్నాడు, 3 రూపాయలకు అమ్మాడు అంటే 3 - ఎంత 1 రూపీ లాభం. దీన్నే లాభ శాతం లెక్క పర్సెంటేజ్ లెక్క వేయాలి మనము. అంటే ఏదైనా లెక్కేస్తాం లాభము బై కొన్న వేళ అంటే ఏం చేయాలి 2 × 100 అనమాట. లాభము బై కొన్న వేళ × 100, 2 × 1 = 250 ఎంత 50% లాభం అనమాట. మరి ఇచ్చిన ఆప్షన్ లేదంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ 50% నష్టం అన్నాడు, సెకండ్ ఆప్షన్ 50% నష్టం అన్నాడు. కానీ మనం కొద్దిగా కరెక్షన్ చేసుకుంటే ఫస్ట్ ఆప్షన్ 50% లాభం అని చెప్పి రాసుకున్నాం అనుకోండి, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అనమాట.